హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్ ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. అయితే కోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. పిటిషన్లో హైడ్రా చేరాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనం చేయొద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్ ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్ సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. అయితే కోర్టు మాత్రం ఇందుకు అంగీకరించలేదు. పిటిషన్లో హైడ్రా చేర్చాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత 2-3 రోజులుగా ఇదే కన్ఫ్యూజన్ గందరగోళం నెలకొంది. అసలు హైదరాబాద్ లో ఈ గణేష్ నిమజ్జనం చేయొచ్చా చేయకూడదా, చేస్తే పోలీసులు ఏమైనా కేసు పెడతారా, ఒకవేళ చేయాలంటే ఎక్కడ చేయాలనే దానిపై కూడా ఇప్పటి కూడా దానిపైన స్పష్టతమైనటువంటి ఒక క్లారిటీ రాలేదు. దీనిపైన హిందూ సంఘాలు కూడా పోలీసులతో సమన్వయం చేస్తూ ఏదో ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హైకోర్టులో గతంలో ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని సవాల్ చేస్తూ ఆ ఆర్డర్స్ ని ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా మరో న్యాయవాది హైకోర్టును అప్రోచ్ అయ్యి హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలు చేయకూడని విధంగా ఆదేశాలు ఇవ్వాలి, కొత్త ఆదేశాలతో పాటు పాత ఆదేశాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటూ కూడా హైకోర్టులో ఆ పిటిషన్ దాఖలు చేయడము, కోర్టు ఆ పిటిషన్ నిన్న స్వీకరించి ఈ రోజు విచారణ చేపట్టి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామంటూ కూడా కోర్టు చెప్పడము. ఇంతకుముందే ఆ కేసు విచారణకు సంబంధించి కూడా వాదనలు ప్రారంభమయ్యాయి. కోర్టు ధిక్కరణపై ఆధారాలు చూపలేకపోయాడు కాబట్టి పిటిషనర్ ఈ పిటిషన్ ని కొట్టివేస్తున్నామన్నట్టుగా కూడా హైకోర్టు ఆ పిటిషన్ ని కొట్టివేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ కూడా హైకోర్టు అభిప్రాయపడింది. కోర్టు ధిక్కరణపై ఆధారాలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ అవి ప్రొవైడ్ చేయాలి అని అడగడంతో చూపలేకపోయారు కాబట్టి పిటిషన్ ని కొట్టివేస్తున్నామన్నట్టుగా కూడా హైకోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలనే పాటించాలంటూ కూడా మళ్ళీ కోర్టు గుర్తు చేసింది. గణేష్ నిమజ్జన చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదంటూ కూడా హైకోర్టు ఈ అభిప్రాయాన్ని తెలిపినట్టుగా తెలుస్తోంది. గత ఆదేశాల సమయంలో హైడ్రా అనే ఒక వ్యవస్థ లేదు. 2022లో జరిగినటువంటి విచారణ సందర్భంగా జిహెచ్ఎంసీ మాత్రమే గతంలో రెస్పాండెంట్ గా ఉండేది. హైడ్రా అనేది ఇటీవలే 3-4 నెలల క్రితం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ. గత ఆదేశాలని హైడ్రాని ఎలా ప్రతివాదుల కిందికి చేస్తూ వారిని బాధ్యత గల చేస్తూ ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనే దానిపై కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేస్తూ గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు, అలాంటప్పుడు ఇప్పుడు ఎలా దాన్ని పార్టీ చేస్తామంటూ కూడా అభిప్రాయాన్ని ఈ కోర్టు వ్యక్తం చేసి అతను ఏదైతే కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ కూడా కోర్టు అభిప్రాయపడుతూ తను అడ్వకేట్ వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ 2022లో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఈ రూల్స్ ని ఫాలో అవ్వాలంటూ కూడా కోర్టు ఆదేశించడం జరిగింది. 2022లో కోర్టు చాలా స్పష్టంగా హుస్సేన్ సాగర్ లో ఎలాంటి నిమజ్జనాలు చేపట్టకూడదు అనే దానిపై కూడా గతంలో వచ్చినటువంటి పిటిషన్ ని విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ అక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలని గౌరవిస్తూ ఇక్కడ ఎలాంటి గణేష్ ఇమర్షన్ అంటే విగ్రహాల నిమజ్జనాలను గౌరవిస్తూ ఈ నిర్ణయాన్ని తీసుకున్నామంటూ కూడా అన్ని బ్యారిగేట్స్ అని ఏర్పాటు చేసి కంచెలను విధించి ఈసారి గణేష్ నిమజ్జనం ఇక్కడ ఉండదు అన్నట్టుగా కూడా వివిధ విభాగాలకు చెందినటువంటి అధికారులు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకొని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆల్టర్నేట్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం పోయి మాత్రం ఇంకా గందరగోళం నెలకొని ఇప్పుడు కోర్టు కూడా గత ఆదేశాలను పాటించాల్సిందే అంటూ కూడా అటు ప్రభుత్వానికి ఇటు మండప నిర్వాహకులకు హిందూ సంఘాలకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో కోర్టు
గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ ని వాడకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చింది. అవే ఆదేశాలను పాటించాలంటూ కూడా కోర్టు ఇప్పుడు తాజాగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కంటెంప్ట్ పిటిషన్ న్యాయవాది దాఖలు చేసినటువంటి వెంటనే ఈ రోజు కోర్టు విచారించిన తర్వాత కంటెంప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ కూడా అభిప్రాయపడుతూ కోర్టు ధిక్కరణపై ఎలాంటి ఆధారాలు చూపలేకపోయాడంటూ కూడా ఈ పిటిషన్ ని కొట్టివేస్తున్నామంటూ కూడా కోర్టు ఆదేశం ఇవ్వడము, గణేష్ నిమజ్జన చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదంటూ కూడా కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, గతంలో హైడ్రా లేదు, ఇప్పుడు హైడ్రాని ఎలా పార్టీ చేస్తాం అనే దాంతో కూడా ఈ వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. వైజాగ్ అయితే హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి హిందూ సంఘాల స్పందన ఏంటి దీనిపై? హిందూ సంఘాలు ఉదయం నుంచి కూడా వారికి ఉన్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏ పండుగలకు రాలినటువంటి అభ్యంతరాలు కేవలం గణేష్ పండుగ నాడే ప్రభుత్వానికి అధికారులకు ఈ అభ్యంతరాలు కొత్త లేని అంశాలను తీసుకొచ్చి ఏదో రకంగా హిందూ పండుగలు నడుకునేటువంటి ప్రయత్నాలు అంటూ కూడా హిందూ సంఘాలు చెప్తా ఉన్నాయి. ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి గణేష్ ఈ ఇమర్షన్ ఏవైతే విగ్రహాలు నిమజ్జనం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు కాదు, ఏళ్ల తరబడి నుంచి ఇదే వినాయక్ సాగర్, హుస్సేన్ సాగర్ లో ఈ నిమజ్జనం జరుగుతోంది. ఇప్పుడు ఎందుకు కొత్తగా వీటిపైన ఆంక్షలు పెట్టి హిందూ దేవుళ్ళని, హిందూ పండుగల పైన ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఉదయం నుంచి కూడా హిందూ సంఘాలు వారి యొక్క వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ థర్డ్ డే కంప్లీట్ అయి ఫోర్త్ డేకి వస్తున్నటువంటి ఈ టైంలో 9-11 days కి ఎక్కువగా విగ్రహాలు కదిలి వినాయక్ సాగర్ వైపుకు వెళ్తున్నటువంటి సందర్భంలో కోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడము, పిటిషనర్లు ఇష్టానుసారంగా వెళ్లి కోర్టు ఈ గణేష్ నిమజ్జనాన్ని చేయకుండా అడ్డుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలి అంటూ కూడా పిటిషనర్లు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేయడము, ప్రతిసారి గణేష్ నిమజ్జనం సందర్భంగా మాత్రం కొంత ఉత్కంఠ నెలకొని ఏం జరుగుతుంది లాస్ట్ మూమెంట్ లో అనేది తెలిసేంత వరకు కూడా కొంచెం గందరగోళమైనటువంటి సిచ్యువేషన్, ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు ప్రతిసారి హైదరాబాద్ లో నెలకొంటుంది. కాబట్టి ఇప్పుడు తాజాగా కూడా కోర్టు 2022 ఆదేశాలను మాత్రమే పాటించాలి, ఆ రకంగానే వినాయక్ సాగర్ లో ఎక్కడ కూడా ఈ విగ్రహాల యొక్క ఈ నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ తాజాగా వేసినటువంటి ఇంకో పిటిషన్ పై కూడా కోర్టు విచారణ జరుపుతా ఉంది. దానిపైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తుంది అనే దానిపై కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ రానుంది. వైశాలి అయితే హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయరాదంటూ కట్టిన బ్యానర్లు కావచ్చు, అలాగే ఇనుప చువ్వలతో ఏర్పాటు చేసినవి కావచ్చు, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారా పోలీసులు? మరి కోర్టు ఆదేశాలు అనుగుణంగానే ఈ వ్యవహారాన్ని అధికారులు పాటిస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామనేది మాత్రం అధికారుల యంత్రాంగం చెప్తా ఉంది. 4 మూలల వైపు నుంచి కూడా హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ వైపు ఎలాంటి విగ్రహాల యొక్క నిమజ్జనం లేదు, ఇటువైపుగా రాకూడదు అంటూ కూడా అన్ని బ్యారిగేట్స్ లని 6 ఎత్తులకు పై మించి అక్కడ అన్ని కూడా బ్యారిగేట్స్, ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఏ ఒక్క విగ్రహం హుస్సేన్ సాగర్ లో పడకుండా ఉండే విధంగా మాత్రం అధికారుల ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. హిందూ సంఘాలు దీనిపై తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నాయి. వేలాది మంది విగ్రహాలు, మండపాలు, భక్తులు ఈ టైంలో విగ్రహాలు వేయకూడదు అంటే మరి ప్రభుత్వం ఆల్టర్నేట్ గా ఎక్కడ ఈ విగ్రహాలని నిమజ్జనం చేయాలనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే టైం మించిపోయింది. ఇప్పటికే కొన్ని విగ్రహాలన్నీ కూడా బయలుదేరి హుస్సేన్ సాగర్ వైపు వెళ్తున్నటువంటి టైంలో నిమజ్జనం చేయకూడదు అంటూ కూడా ఏదైతే అధికారులు అక్కడ బ్యానర్లను పెట్టి ఈ ప్రకటన రిలీజ్ చేశారో దీనిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాలి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం చేయాలనే దాంతో కూడా క్లారిటీ ఇవ్వాలి అంటూ మాత్రం హిందూ సంఘాలు పట్టుబడతా ఉన్నాయి.